బ్యాక్ టు అవర్ ఛానల్ దుర్గదనే డబుల్ ఇట్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఈరోజు వచ్చి ఇంకా వంట ఏం చేయలేదనమాట. ఎందుకంటే క్లైమేట్ వచ్చి కూల్గా ఉంది, అలాగే చిన్న చిన్న వర్షం అయితే పడుతుంది. ఇక ఈ టైంలో ముందుగా వంట చేసుకున్న వేస్ట్ కదా. ఇంకా మేము తినే టైంకి అయితే చల్లగా అయిపోద్ది, ముందు వంట చేసుకున్నా. అందుకని ఈరోజు ఇంక తొందరగా వంట చేయలేదు. ముందు ఇప్పుడు టైం వచ్చి ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ టైం తెలియదు, 11 అబోవ్ అవుతుందనమాట. ఇప్పుడు కాలీఫ్లవర్ అయితే ఈరోజు నేను కర్రీ చేస్తున్నాను, అది కూడా నాకు రాదు. ఇంకా చాలా రోజులు అయింది కాలీఫ్లవర్ తిని. ఇప్పుడు కాలీఫ్లవర్ కటింగ్ అయితే అయిపోయింది. ఈరోజు కాలీఫ్లవర్ కర్రీ యూట్యూబ్లో చూసి ఎలా చేస్తారో చూసి అయితే ఒకసారి ట్రై చేసేస్తాను. మా వాడైతే చలికి ఉనుకుతున్నాడు. ఇంకా చూడండి అక్క, వీడి చలి ఉండడంతో వీడు కూడా సరిగ్గా పడుకోలేదనమాట. పడుకోబెట్టాను, పడుకొని కరెక్ట్గా ఇంకా హాఫ్ అన్ అవర్ అయింది, అప్పుడే లేచాడు. ఇంకా పడుకోకుండా వీడు పడుకోలేదు కాబట్టి నా పనులు కూడా ఇంకేం అవ్వట్లేదు. పడుకుంటే ఏదో ఒక పని చేసుకుంటున్నాను, చూస్తున్నాను. నైట్ వండుకునే రైస్లో కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది. ఇంకా మిగిలిపోయిన రైస్లో పెరిగేసుకొని తినేద్దాం అనుకున్నాం, కానీ క్లైమేట్ అయితే కూల్గా ఉంది కదా, ఇప్పుడైతే తినలేము, తినడం కష్టం అని చెప్పి దాంతో అయితే కర్డ్ రైస్ చేసాము. చూడండి ఎలా వచ్చింది. కర్డ్ రైస్ అయితే టేస్ట్ చాలా బాగుంది. ఇంకా వేడి వేడిగా ఉంది కదా, ఇంకా మిగిలిన రైస్ని వేస్ట్ చేయకుండా ఇలా అయితే చేస్తాను అనమాట. సో టేస్ట్ కూడా బాగుంది. ఇంకా దానిమ్మ పళ్ళు అయితే ఇంట్లో 1 వీక్ అయిపోయిందనమాట, అలాగే ఉన్నాయి, ఎవరూ తినట్లేదు. నాకు కూడా నార్మల్గా ఒలుచుకొని తినడం అంటే అంత నచ్చదనమాట, అందుకని ఉంచేసాను. ఈరోజు వచ్చేసి అవి కూడా వాడిపోతున్నాయి మొత్తం అని చెప్పి జ్యూస్లో చేసేద్దామని మొత్తం తీసి అయితే ఇగో కట్ చేసి ఒలిసేస్తున్నాను. పిక్కలు తీసి జ్యూస్ చేసేద్దామని చెప్పి. రా రా రా, కూల్ చలి వేస్తుందిరా. ఇక్కడ వెళ్ళక వాటర్ ట్యాంక్ దగ్గరికి రా. బాయ్ లెక్కి, బాయ్. రా నాన్న, రా రా లక్కి. ఇంక ఇప్పుడు దానం పిక్కల జ్యూస్ అయితే అయిపోయింది. జ్యూస్ చేసినాక ఒక 1 అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాను. 1 అవర్ అయిపోయాక ఇప్పుడే తీసాను జ్యూస్. కొంచెం కూల్గా ఉంటే తాగడానికి బాగుంటుంది కదని చెప్పి ఇప్పుడు వేసుకుంటున్నాను అనమాట. ఇది పైగా పెద్ద గ్లాసు, ఈ గ్లాస్ ఫుల్గా వేసామనుకో తర్వాత మళ్ళీ లంచ్ చేయలేము, అలాగే నేను కూడా గ్లాసులు ఫుల్గా తాగలేను. అందుకే కొద్దిగా గ్యాప్ ఉంచి అయితే వేసుకుంటున్నాను. ఇది వచ్చేసి మన ఇంట్లో చేసుకున్నది కదా, మరీ ఎక్కువగా వాటర్ అయితే యాడ్ చేయలేదు, కొంచెం మంచిగా చేసుకున్నాము. ఎంతైనా మన ఇంట్లో చేసుకున్న జ్యూస్ అయితే క్వాలిటీ బాగుంటుంది కదా. ఇది చూసారు కదా కాలీఫ్లవరు, ఇది నాకు చాలా ఇష్టం అనమాట. అప్పుడు బాగా తినేదాన్ని. ఇది ఇప్పుడు తిని 1 ఇయర్ అయితే అయిపోయింది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ రోజు అయితే తెప్పించుకున్నాము, అంటే నిన్న తెప్పించుకున్నాను. ఈ రోజు అయితే ఇది కర్రీ చేస్తున్నాను. ఇది కర్రీ ఎలా చేస్తారో కూడా తెలీదు, కానీ ఏదో ట్రై చేసి యూట్యూబ్లో చూసి కర్రీ చేస్తాను. కాలీఫ్లవరు ఎంత ఇష్టమో అది విడతీయడం అంటే అంత భయం నాకు. ఎందుకంటే అందులో చిన్న చిన్న ఇలా రౌండ్ తిరిగే పురుగుల్లో ఉంటాయి కదా, వాటిని చూస్తే చాలా భయం వేస్తుంది అనమాట. అంటే ఇంతకుముందు ఒకసారి అలాగే కాలీఫ్లవర్ ఇంట్లో తీసుకునేటప్పుడు అది ఇలా ఒలిచాను అనమాట. నాకు తెలియదు అప్పుడు అందులో పురుగులు ఉంటాయని. నేను నార్మల్గా ఒడిలో పెట్టుకుని ఇలా తీసినప్పటికి ఇంత పెద్ద పురుగు కింద వచ్చి పడింది. ఇంకా దాన్ని చూడగానే నా భయం చూడాలి మామూలు లేదనమాట. అప్పటి నుంచి ఇంకా కాలీఫ్లవరు తింటాను, కానీ ఆ పురుగులు చూస్తే భయం. ఇలా వలవడం అంటే ఈరోజైతే కొంచెం భయంతో అలా అలా నైఫ్ తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి చూశాను. అయినా అప్పటికి 2 పురుగులు వచ్చాయన్నమాట. పురుగుల్ని లాస్ట్ది ఉంటుంది కదా కింద, అంటే మనం పైనుంచి చూసినప్పుడు ఫస్ట్ది అనమాట, బ్యాక్ సైడ్ నుంచి చూస్తే లాస్ట్ కిందకు ఉంటుంది, దానిలో ఉన్నాయి. అలా దాంతోనైతే పడేసాను. ఇంకా ఇప్పుడే యూట్యూబ్లో అనమాట చూశాను కాలీఫ్లవర్ ఎలా వండాలని చెప్పి. ఇదట ముందు కొద్దిగా వాటర్ తీసుకొని ఈ వాటర్లో కొద్దిగా పసుపు, నెక్స్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకున్నంట కాలీఫ్లవర్ ముక్కలను అందులో వేసుకొని ఉడికించుకోవాలంట. మరీ ఎక్కువ టైం కాదు, ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలంట. ఉడికిస్తే ఇందులో పురుగులు లాంటివి ఏమైనా అన్నీ పోతాయంట. ఇలా చెప్పారు, వాళ్ళదే ఫాలో అయిపోయి చేస్తున్నాను. కర్రీ ఫైనల్గా ఎలా వస్తుందో తెలియదు, చూడాలి. ఇంకా మావాడేమో చలికి కరెక్ట్గా ఉక్కురు కూడా తినట్లేదు. ఈరోజు చేసిన ఉక్కురు అలాగే మిగిలిపోయింది అనమాట. కొద్దిగా తిన్నాడు, మిగతాదంతా ఉండిపోయింది. ఇక్కడ నుంచి పైవి లాగేస్తున్నాడు, ఇక్కడ నుంచి చూడండి. ఇది ఏం చేస్తున్నావు?
యూట్యూబ్లో 2-3 వీడియోలు అయితే చూశాను కాలీఫ్లవర్ కర్రీ కోసము. కర్రీ చేసేది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోద్దేమో, కానీ నేను ఈ కర్రీ ఎలా చేస్తారని చూడడానికి 1 అవర్ టైం వేస్ట్ చేసుకొని ఫైనల్గా ఒక వీడియోని అయితే ఫిక్స్ అయ్యాను. ఇంకా వీళ్ళ టేస్ట్ వచ్చేటట్లు చేద్దామని చెప్పి, ఇంకా ఛానల్ నేమ్ అయితే చెప్పను, వాళ్ళ ఛానల్ నుంచి చూసి అయితే ఇలా ప్రిపేర్ చేద్దామని వాళ్ళని ఫాలో అయిపోయి అయితే చేస్తున్నాను. వాళ్ళు ఫస్ట్ తాలింపులో టమాటా వేశారు, టమాటా తర్వాత కాలీఫ్లవర్స్ అయితే వేశారు. యాక్చువల్గా నేను అలాగే చేస్తున్నాను. ఇది ఎలా వస్తుంది ఏంటో తెలియదు. ఇది నా ఫస్ట్ ట్రైల్ అనమాట కాలీఫ్లవర్ కర్రీ చేయడం. ఇంకా ఇప్పుడు చూస్తే తెలుస్తుంది కదా నెక్స్ట్ టైం నుంచి మనము ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అందుకని నెక్స్ట్ అలాగే ఈ కర్రీ ఎలా వచ్చింది అనేది ఫైనల్గా మీతో షేర్ చేసుకుంటాను. ఎలా ఉంది ఏంటి, బాగుందా, నా కర్రీ సక్సెస్ అయ్యిందా లేదా వంట చేయడం అనేది. ఏంటి మూత అలా చేస్తున్నావు, ఏంటి అలా చేస్తున్నావు? లక్కీ ఎలా అమ్మా? జేజ్కి దండం పెట్టు, జేజ్కి లక్కీ జేజ్కి దండం పెట్టు, జేజ్కి దండం పెట్టు, దండం పెట్టు జేజ్కి, ముద్దు పెట్టి జేజ్కి దండం పెట్టు, ముద్దు పెట్టు జేజ్కి పెట్టు, చెప్పు జేజ్కి దండం, ముద్దు పెట్టు, ముద్దు పెట్టు, ముద్దు పెడతా వెనగా జేజ్కి ముద్దు పెట్టు. ఓకే, భజన చేసి భజన బాయ్ చెప్పు, బాయ్ చెప్పు, థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ, లెఫ్ట్ హ్యాండ్ తీవు. ఇంక ఈ డిజైన్ వచ్చి నేను బాబు ఫస్ట్ బర్త్డే ముందు రోజు అనమాట వేసుకున్నాను. ఇది కూడా యూట్యూబ్లో చూసి వేసుకున్నాను. అంటే సింపుల్గా మనకి మెహందీ పెట్టుకోవడం రాదు కదా, రాని వాళ్ళ కోసం అయితే సింపుల్గా ఒక ఛానల్ ఉంది, అందులో నీట్గా వాళ్ళు ఎలా వేసుకోవాలి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఇంకా వాళ్ళని చూసి అయితే నేను ఒక సింపుల్ డిజైన్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళని చూసి కాపీ కొట్టాను. ఇంకా వాళ్ళంత నీట్గా కాకపోయినా ఏదో కొంచెం పర్లేదు మ్యాచ్ చేశాను అనుకుంటున్నాను. డిజైన్ ఎలా ఉందో కమెంట్ చేయండి, బాగుందా లేదా అనేది. ఇంకా యూట్యూబ్ చూసి ట్రై చేసినందుకు కర్రీ అయితే ఫైనల్లీ ఇలా వచ్చిందనమాట, కాలీఫ్లవర్ కర్రీ. వాళ్ళని చూసి అంటే 1 అవర్ టైం వేస్ట్ చేసుకొని యూట్యూబ్లో ఛానల్ అన్నీ సెట్ చేసి కాలీఫ్లవర్ కోసం చూసి ఇప్పుడు ట్రై చేసినందుకు కర్రీ అయితే సూపర్ ఎక్సలెంట్గా ఉందని మాత్రం చెప్పలేను, అలాగని అస్సలు బాగోలేదని కూడా చెప్పలేను. కొంచెం పర్లేదనమాట, ఏదో అలా బాగుంది. అంటే మరీ అంత టేస్ట్ ఏం లేదు, యావరేజ్గా ఉందనమాట. సో ఫైనల్లీ కర్రీ అయితే సక్సెస్గా చేస్తాను అనమాట. ఇంకా ప్రజెంట్ వచ్చేసి ఇప్పుడు క్లైమేట్ అయితే ఇలా ఉంది, మొత్తం మేఘాలు కమ్మేసి చుట్టూ మేఘాలు అయిపోయి మబ్బేసింది అనమాట. అసలు బయటికి రావాలంటే చలి విపరీతంగా ఉంది, ఇలా ఉంది క్లైమేట్. ఇంకా మా వాడి కోసం అయితే మీకు తెలిసిందే కదా, ఎంత చలిగా ఉన్నా ఏమున్నా ఇంట్లో ఆడుకోవడంటే అస్సలు ఆడుకోడు. మేము చూస్తూ ఉంటే బ్యాక్ సైడ్ డోర్ ఇలా ఓపెన్ చేసి ఉంటే, డోర్ ఓపెన్లో ఉంటే చాలు అనమాట, మా వైపు పైనుంచి చూస్తూ ఉండి కింద నుంచి జంప్ అయిపోతూ ఉంటాడు. ఆ టైప్ అనమాట, ఎప్పుడు బయటే తిరగాలి, ఇంకా బయటే ఉండాలని చూస్తాడు. ఇంట్లో ఒక 10 నిమిషాల నుంచినా సరే ఆడు మెల్లికు ఉంటే ఇంట్లో ఉండడానికి ఇష్టపడ్డు, బయట తిరిగి బయట ఆడుకోవడానికి ఇష్టపడతాడు. మోస్ట్లీ డాబా పైన అనమాట, టెర్రస్ పైన ఎక్కువగా ఉండడం వాడికి ఇష్టం. ఇంకా పైన అయితే ఆడుకోవడానికి కూడా ఫ్రీగా ఉంటుంది కదా, ఇంకా కాకులు అన్నీ వస్తాయి, క్లైమేట్ కూడా చూసుకుంటూ అలా ఆడుకుంటూ ఉంటాడు అనమాట. ఇంకా ఫుడ్ కూడా ఈవినింగ్ టైంలో ఉక్కురు పెట్టాలన్నా ఏమైనా పైనే తింటుంటాడు అనమాట, పైనే ఉంటాడు. డోర్ అయితే ఓపెన్లో ఉంది, డోర్ ఓపెన్లో ఉంది కదా ఇదే ఛాన్స్ అని చెప్పి పైకి వస్తాడు. డైరెక్టర్ పరిగెట్టుకుంటూ మెట్లు ఎక్కిపోవడం వాడికి ఈజీ అనమాట, ఇక స్పీడ్గా మెట్లు ఎక్కిపోయి వచ్చేస్తూ ఉంటాడు పైకి. పైన చూడండి అస్సలు క్లైమేట్ ఎంత కూల్గా ఉందంటే అంత కూల్గా ఉంది. ఇంకా 2 days తుఫాన్ ఉందంట వైజాగ్లో, ఇంకా ఎలా ఉంటుందో, వర్షాలు కూడా స్టార్ట్ అయినట్లున్నాయి, ఇంక ఎప్పుడు తగ్గుతుంది. పైకి వచ్చిన వాడు సైలెంట్గా ఉండకుండా వాటర్ ట్యాంక్ బ్యాక్ సైడ్ అయితే దానికి సంబంధించిన వాల్ ఉంది, అది తిప్పితే వాటర్ క్లోజ్ అవుతుంది, అలాగే ఆన్ అవుతుంది. అది తిప్పడానికి అయితే ఈ మధ్య అలవాటు అయిపోయాడు, అటు సైడ్ వెళ్తున్నాడు ఆ వాల్ తిప్పడానికి. చూడండి ఆ వాల్ తిప్పడానికి అయితే వెళ్తున్నాడు. సరే కదా ఫ్రెండ్స్, ఎలా ఉందో కమెంట్ చేయండి, అలాగే వీడియో అందరూ చూసిన వాళ్ళు లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.